ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నాకు నా అత్తింటికి, నాకు నా భర్తకు మధ్య ఎన్ని గొడవలొచ్చినా నేను మాత్రం ఈ తాళిని దూరం చేసుకోను. ఇది నా ప్రాణం. నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. మన కళ్యాణ గడియలు దగ్గరకొస్తున్నాయి అవని. తొందరలోనే నీ మెళ్ళో ఈ తాళి కడతాను. వీడు అవని విషయంలో ప్రేమ పిచ్చేళ్ళలో తయారవుతున్నాడు. చివరికి ఏం జరుగుతుందో ఏమో. హలో, నేనమ్మా, పరందామైనే ఊరు నుంచి. హా, చెప్పండి సార్. మీరు అమ్మవారిని తీసుకొని రావడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. ఏమి నిర్ణయించుకున్నారు? దాని గురించి ఆలోచిస్తున్నాను. మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయమ్మా. ఇంతకు మించి మేము ఏం చెప్పగలం? నా ప్రయత్నం నేను చేస్తానండి. మా సమస్యలు తీరాలంటే మీరే ముందడుగు వేయాలి. ఆ సమయం వచ్చేసరికి అమ్మవారు తన జాతరను తానే మనతో ఏదో విధంగా జరిపించుకుంటుంది. మీరేం దిగులు పడకండి. ఉంటాను. అవని కూడా నమ్మకంగా మాట్లాడడం లేదు. మనల్ని ఒకప్పుడు కష్టాల నుంచి గట్టెక్కించిన వాళ్లే ఇప్పుడు కష్టాల పాలు చేసేలా ఉన్నారు. పొద్దున్నే అమ్మవారిని ఏం కోరుకుందామని వచ్చావు? ఇది కలకాలం బావుండాలని కోరుకోవడం తప్ప అంతకు మించి ఇంకేం కోరికలు ఉండవు నాకు. అందరితో మంచి అనిపించుకోవడానికి ఇలాంటి పనులు బాగానే చేస్తావు. ఏం చేసుకోమంటారా ఆ మంచిని? మూట కట్టుకోమంటారా? దాచుకోమంటారా? ఈ రోజుల్లో మంచితనం ఎందుకు పనికొస్తుంది? ఇంట్లో నుంచి బయటికి గెంటించుకోవడానికి తప్ప. ఇంటి నుంచి బయటికి పంపించేశామన్న పగతోనే కదా నిన్న నా ఇంటికొచ్చి ఆ విధంగా రెచ్చిపోయావు. మా అమ్మ నాన్ని మాటలన్నావు. నువ్వు చేసిన పనికి నా తల్లి మనస్తాపం చెంది ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది. నువ్వు నీ అక్క అన్న మాటలకు మా అమ్మ మనసు గాయపడింది. దాంతో అటువంటి నిర్ణయం తీసుకుంది. అంతటి వేదవతి గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారా? నమ్మాలనిపించడం లేదే. అటువంటి స్థితికి మీ వల్లనే వెళ్ళిపోయింది. సరైన సమయంలో మేం అడ్డుపడకపోయుంటే అమ్మని కాపాడుకోలేకపోయేవాళ్ళం. అమూల్యమైన అమ్మని పోగొట్టుకునేవాళ్ళం. అయినా నీకు నా ఇంటితో ఏ సంబంధం ఉందని నా ఇంటికొచ్చావు. రోడ్డులో పోకిరీలు నిన్ను అల్లరి చేస్తున్నందుకు నా కారెక్కమంటే మన మధ్య ఏ సంబంధం ఉందని కారెక్కమంటున్నారు అని అడిగావు కదా. మరిప్పుడు మన మధ్య ఏం సంబంధం ఉందని మా ఇంటికొస్తున్నావు. నేనేం కావాలని రావడం లేదే. నేనలా వచ్చేలా మీరే చేస్తున్నారు. మీ పనులు, మీ మాటలు అలా ప్రేరేపిస్తున్నారు. మా అమ్మ పూజ గదిలోకి వెళ్ళలేకపోతుంది. అయితే ఏంటి? ఆ విషయంలో నువ్వు మా అమ్మని ఎందుకు ఇన్సల్ట్ చేసి మాట్లాడాలి? మా అమ్మవారిని ముక్కు పుడకను తీసుకొని పల్లెటూరికి వెళ్ళగలిగితే వెళ్తుంది, లేదంటే ఆగిపోతుంది. రైతులకి ఏదో ఒకటి చెప్పుకుంటుంది. నువ్వు మా ఇంటికొచ్చి ఊరి తరపున, రైతుల తరపున మాట్లాడే అంత పెత్తనం ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడానికంటే కొన్ని సంవత్సరాల ముందు నుంచే మా అమ్మ ఆచారాలను విజయవంతంగా నడిపించుకుంటూ వస్తుంది. పల్లెటూరులో ప్రజల మీద అమ్మ కంటే ఎక్కువ బాధ్యత ఉందా నీకు?
నువ్వు మీ అక్క మా ఇంటికొచ్చి అలా మాట్లాడి వెళ్ళటం తప్పు. నాది తప్పు కాదో మీ ఇంటికొచ్చి సమాధానం చెప్తాను. నువ్వు వెంటనే మా ఇంటికొచ్చి మా అమ్మకి క్షమాపణ చెప్పాలి. నేనెందుకు చెప్పాలి? అమ్మ చనిపోయి ఉంటే అందుకు నువ్వే కారణం అయ్యుండేదానివి కదా. మూర్ఖంగా మాట్లాడుకో. మూర్ఖంగా ప్రవర్తించింది నువ్వు. ఆవిడ చేసిన పిచ్చి పనికి నేనెలా కారణమవుతాను? ముమ్మాటికి కారణం నువ్వే నువ్వే నువ్వే. అందుకే నువ్వు రావాలి. అందరి ముందు అమ్మని క్షమించమని అడగాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. పద. రాత్రి నువ్వు అలాంటి ప్రయత్నం చేసిన దగ్గర నుంచి ఇల్లంతా ఒకలా అయిపోయిందమ్మా. అవునత్తయ్య గారు, మీరు ఎందరో జీవితాలని నిలబెట్టారు. అటువంటిది మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం బాధగా ఉంది. ఈ విషయం మీద శ్రీకర్ గారు కనీసం ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ లేదు. అమ్మనా? అమ్మలాంటిది కదా, అందుకే అలా పిలిచాను. లేవండి అవని గారు. ఆగర్చన, ముందు మా అమ్మని క్షమాపణ అడుగు. కాళ్ళు పట్టుకొని అడుగు. శ్రీకర్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు అని అనుకున్నాం. బా, ఈ రేంజ్ లో అస్సలు ఊహించలేదు.